మధ్యప్రదేశ్ చాట్ రియా మానవ్ సంగ్రహాలయ గిరిజన ప్రజలే నిర్మించిన భవనాలు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సంస్కృతులను ఈ మ్యూజియంలో పాత్రలు, ఆచార వస్తువులు, సంగీత వాయిద్యాలు, ఉపకరణాలు, కుడ్య చిత్రాలు, శిల్పాలు, ఆభరణాలు మరియు దుస్తుల సమగ్ర ప్రదర్శనల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తారు. గడ్డి గుడిసెలో ఉన్న పరిచయ గ్యాలరీ మ్యూజియం యొక్క లేఅవుట్ను వివరిస్తుంది. వాన్ విహార్ నేషనల్ పార్క్ అప్పర్ లేక్ దగ్గర ఉన్న ఈ పెద్ద ఉద్యానవనంలో అత్యంత ప్రసిద్ధికెక్కిన తెల్ల పులులు ఉన్నాయి. ఈ అరుదైన జీవులను చూడటానికి మంచి సమయం సాయంత్రం 4 గంటలు సమయంలో అవి అక్కడికి వచ్చే సమయం అన్నమాట. సాయంత్రం భోజనం కోసం వారి ఆవరణ అంచు వరకు ఈ జూ సింహాలు, చిరుతలు మరియు హిమాలయ ఎలుగుబంట్లకు కూడా నిలయమే. బిర్లా మ్యూజియం లక్ష్మీనారాయణ దేవాలయం దగ్గర. ఈ మ్యూజియంలో 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దాల నాటి రాతి శిల్పాల సేకరణ బాగా ప్రదర్శించబడింది. శివుడు, విష్ణువు మరియు వివిధ దేవతలు వారి వివిధ అవతారాలలో చూపించబడ్డారు. ముఖ్యంగా విష్ణువు తన వరాహ అవతారంలో, దుర్గాదేవి తన క్రూరమైన చాముండి రూపంలో మరియు శివుడు మరియు అతని భార్య పార్వతి కైలాస పర్వతంపై వారి దివ్య గృహంలో ఉండటం ఆకట్టుకుంటుంది. మ్యూజియం పక్కన దిగువ సరస్సును చూసే పెద్ద ఇటీవల నిర్మించబడిన మరియు ప్రకాశవంతంగా పెయింట్ చేయబడిన లక్ష్మీనారాయణ ఆలయం ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.